ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. హల్లెలూయా. ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమంటి దేవుని బిడ్డలందరూ ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దిన వాక్య సారాంశం, ప్రభు పాదముల కింద సమస్తము దేవుడు ఉంచి ఉన్నాడు. అట్లానే సంఘానికి కూడా విజయం ఇచ్చి సువార్త ప్రకటించే వారి పాదముల కింద జయం అనుగ్రహించాడు. కాబట్టి పాత నిబంధనలో మనుషులతో యుద్ధం, మరి కొత్త నిబంధనకు వచ్చేళ్ళకి మనం పోరాడని శరీరులతో కాదు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశమండ దురాత్మ సమూహములు, వీటితో యుద్ధం చేయాలంటే మానవుడి వల్ల కానే కాదు. కాబట్టి ప్రభు ప్రవచనాత్మైన మాట మనకి దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. 110 కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా ప్రభును గూర్చి యెహోవా సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపాసమును కూర్చున్నము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయం గల ప్రభా, నీ కొందన సూత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎన్నికలేని ప్రభా, నీ పాదాల దగ్గర సహాయం చేతండి. కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాట కాక నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభు. సమస్తం ఆయన నీ పరిశుద్ధాత్మ సహాయం చేద్ది. ఈ లేఖనాలను ప్రతి బిడ్డికి నాకు గ్రహించి మనసును తెచ్చి వాక్యానికి ప్రతి ఆటకాన్ని శ్రమలు బంధించు ప్రభు. నీ సన్నిధి మెండికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధనం అంటూ వేడుకున్నాను తండ్రి. నా ప్రభును గురించి యెహోవా సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాద పీఠముగా చేయి పర్యంతము నా కుడిపాసమున కూర్చోవు అని యేసు ప్రభు గురించి దావీదు పలుకుతున్న మాట మనం గ్రహించాలా. యెహోవా నీ రాజ్య పరిపాలన సీయోనులో నుండి సాగనీయము అంటే నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేస్తున్నావు. యేసు ప్రభు అంటే ఈ లోకానికి నచ్చదు, యేసు ప్రభు అంటే ఈ లోకానికి గిట్టదు. అట్లాగని యేసు ప్రభు మాటలు చెబితే అనేకులకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకము ఆయన వెలివేసింది, ఈ లోకము సిలువ వేసింది, ఈ లోకము ఆయన నిరాకరించింది అనేక రకాలుగా. అంక చుట్టుపక్కల శత్రువులు అంటే సీయోనులోంచి సంఘములోంచి ఆయన పరిపాలన చేస్తున్నాడు. సంఘము అనేది ఆయన శరీరమై ఉన్నది, సంఘానికి ఆయన శిరసై ఉన్నాడు. మన పాదములో ఆయన పాదములని మనం తెలుసుకోవాలి. మనలో ప్రభు ఉంటాడు కాబట్టి ఆయన పరిపాలన చేస్తున్నాడని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి నీ శత్రువుల మధ్య నీవు రాజ్య పరిపాలన చేస్తున్నావు. యుద్ధ సన్నిహితులై వారందరూ నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు. మరి నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధాలంకరణలు వలె అరుణోదయం నుండి గర్భం నుండి నీ యుద్ధకి వచ్చేదరని చెప్పి మరి యేసు ప్రభు గురించి దావీదు ప్రవచిస్తున్న మాట మనం గ్రహించాలా. అయితే యేసు ప్రభు మరి భూమి మీదకి రాకమునిపే ఈ ప్రవచనం ఆది కాండంలోనే మనకు దేవుడు సహాయం చేశాడు మనం తెలుసుకోవాలా. ఆది మానవుడు పాపం చేసినప్పుడు అక్కడ ఆ సర్పాన్ని శపించడం జరిగింది. ఆది కాండం 3:15లో స్త్రీ సంతానముకును నీ సంతానముకు వైరము అంటే అది నిన్ను మెడ మీద గడిచిద్ది, వాడు నిన్ను తల మీద తొక్కుతాడు అని చెప్పి మన శత్రువు ఆటోమేటిక్గా ఆది మానవులోనే ఈ శత్రుత్వం అనేది ఉన్నది. యేసు ప్రభు బిడ్డలకి సాతానికి ఎప్పుడు కూడా వైరముగానే ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు ఆ ఆది మానవుణ్ణి ఓడిపోయిన జీవితంలో ఉన్న ఆది మానవుణ్ణి మట్టి మానవుణ్ణి మరలా జయింపజేసి మళ్ళా మహిమలోకి తీసుకెళ్ళటానికి యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా జన్మించి ఆయన సమస్తాన్ని జయించి ఆయన క్రామ క్రోధ మదమత్సరాలను కూడా జయించి ఆకాశముల దురాత్మలు కూడా సమస్తం కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా సమస్తం కూడా జయించి ఆయన భూమి మీద పరలోక రాజ్యంలో సర్వాధికారము
పొంది ఉన్నాడని మనం తెలుసుకోవాలా. అందుకని సమస్త అధికారము ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన సమస్తము తండ్రికి సంపూర్ణంగా లోపడ్డాడు కాబట్టి సమస్త అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది. అందుకని ప్రతి మోకాలు ఆయనకు వంగాల, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. మానవుడు మట్టితో చేయబడిన మానవుడు బలహీనుడే, కానీ ఈ రెండో మానవుడిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే రెండో మానవుడు ఎట్లా వచ్చాడంటే ఆయన మహిమ పరిశుద్ధాత్మ శక్తితో వచ్చిన తెలుసుకోవాలా. పరిశుద్ధాత్మ వల్ల ఆయన జన్మించాడు, కన్యక గర్భమును ధరించి కుమారుడు కను అతని ఇమానీయులు పేరు పెట్టును అని చెప్పి అట్లాగా మానవుడి బలహీనుడైన మానవుడిని జీవింపజేయటానికి నిశ్చిత్తంలో తీసుకెళ్ళటానికి అక్కడ మానవుడికి మహింపచ్చలోకి మహిమలోకంలోకి తీసుకెళ్ళడానికి నేనే మార్గమును సత్యమును జీవనని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మానవులందరూ కూడా బలహీనులే. మట్టి మానవుడు కూడా ఓడిపోయాడు. ఆది కాండంలోనే సమస్త మానవుడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మానవుడు సాతాను ఇచ్చకమైన మాటలకి లోబడి మోసపోయాడు. అది అవ్వ కావచ్చు, ఆదాం కావచ్చు, మనందరికీ తెలుసు. అయితే మోసపోయిన మానవుణ్ణి, జారిపోయిన మానవుణ్ణి, పడిపోయిన మానవుణ్ణి మళ్ళా లేపి ఆ మానవుడి కిందకి పాదముల కింద సమస్తం ఉంచాలని దేవుడి యొక్క ఉద్దేశం. కనుక రక్తమాంసం ధరించుకున్న మనల్ని కూడా ఆయనతో పాటు ఆయన రక్తమాంసం ధరించుకొని ఈ లోకంలో మానవులకి ఎన్ని శ్రమలు వస్తాయి, ఎన్ని అవమానాలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, అన్నీ కూడా ఆయన అనుభవించి సమస్తాన్ని జయించి ఆయన పాదముల కింద సమస్తాన్ని ఉంచుతానని చెప్పి ప్రభువు చెప్పిన మాట, యెహోవా మరి యేసు ప్రభు గురించి చెప్పిన మాట మనం ప్రవచనాత్మైన మాట ఇక్కడ మనం దావీదు నోట మనం వింటున్నాం. అయితే యేసు ప్రభువుకి మరి ఒక దీని మీద కాదు, సాతాను మీద కాదు, ఇంకా ఆయన సృష్టి మీద అధికారం ఇచ్చినట్టుగా ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మనకి కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఈ విధంగా రాయ 8వ అధ్యాయం 7వ వచనం, గొర్రెలన్నిటి ఎడ్లన్నిటిను అడవ మృగములను ఆకాశ పక్షులను సముద్రం మత్స్యములను సముద్ర మార్గములో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావము గలది. సృష్టిలో సమస్తము కూడా ఆయన పాదముల కింద ఉంచాడు. అధికారం మొత్తం కూడా ఆయన. యేసుప్రభు శిష్యులు మరి సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు తుఫాను బీభత్సంగా ఉన్నప్పుడు వారు నశించిపోతున్నాను ప్రభా అన్నప్పుడు లేచి సముద్రమును గాలిని ఆయన గద్దించాడు. అంతే, ఆగిపోయింది. అప్పటికి యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలియకుండా ఉందన్నమాట. ఈ సముద్రము గాలి నీకు లోపడుతుంది ఎట్టివారు అని చెప్పి మరి యేసుప్రభు శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. రేపొద్దున యేసుప్రభు మేఘారుడై వస్తున్నప్పుడు అందరూ అనేకులు రొమ్ము కొట్టుకుంటారన్నమాట. ఇప్పుడు యేసుప్రభు మాటలు చెప్తాము అంటే అనేకులకి వెర్రితనంగా పిచ్చితనంగా ఉంటుంది. కాబట్టి యేసుప్రభు సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన పాదముల కింద సమస్తం ఉంచాడు అని మనం తెలుసుకోవాలి. అయితే మొట్టమొదట సంఘములో ఆది కాండంలో ఉన్న సంఘము మరి సాతానికి లోబడింది. ఆ తర్వాత మరి యెహోషువ ఐగుప్తు దేశంలోంచి ఇచ్చిన సంఘానికి యెహోషువ నాయకత్వం వహించాడు. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వం వహించాడు. యెహోషువ నాయకత్వంలో గొప్ప పెనుమార్పు కలిగిన సంగతి మనం తెలుసుకోవాలా. యెహోషువ మరి నాయకత్వంలో కొంతమంది 5 రాజులు ఏకదాటిగా యెహోషువ మీదకి రాలేదు, కానీ హాయిను ఎరుకోను గెలిచారన్న సంగతి ఆ చుట్టుపక్కల రాజులు అందరికీ తెలిసినప్పుడు ఇక్కడ గిబియోనీలు యెహోషువతో సంధి చేసుకొని వాళ్ళతో రాజీపడ్డారు. ఈ గిబియోనులు రాజీపడ్డారన్న సంగతి ఇంకా 5 రాజులు అంటే అదోని బరికి ఇశ్రాయేల్ రాజు వీళ్ళందరూ కూడా తెలిసిన తర్వాత ఈ గిబియోనుల మీదకి మరి 5 రాజులు దండెత్తి వచ్చినప్పుడు ఈ గిబియోనులు ఏం చేస్తారంటే అప్పటికే యెహోషువతో సంధి చేసుకున్నారు. కాబట్టి అయ్యా ప్రభువా, మీకు 5 రాజులు నా మీదకి వస్తున్నారు, సహాయం చేయండి ఈ సమయంలో అని చెప్పి యెహోషువని మరి వేడుకున్నప్పుడు యెహోషువకి దేవుడు చెప్తున్నాడు, భయపడబాక, వెళ్ళు, వాళ్ళ 5 రాజులు నీకు అప్పచెప్తానని చెప్పి దేవుడు యెహోషువకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం పట్టుకొని మళ్ళీ రాత్రంతా నడిచి అక్కడ 5 రాజులతో యుద్ధం చేశారు. ఎంత బీభత్సంగా యుద్ధం జరిగింది. ఎందుకంటే ఆ 5 రాజులతో యుద్ధం చేసినప్పుడు యెహోవా ఆకాశం నుంచి వడగళ్ళు కురిపించాడు. ఆ వడగళ్ళ దెబ్బకి కొంతమంది చచ్చారు. అయితే సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయింది, మరి చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయింది. ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఎందుకంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము మరి 12వ వచనంలో యెహోవా ఇశ్రాయేలు ఎదుటను అమోరీలు అప్పగించిన దినమును ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయ్యాలో నిలుము అని చెప్పి యెహోవాకు ప్రార్థన చేయగా జనులు శత్రుల మీద పగ తీర్చున వరకు సూర్యుడు నిలిచిను, చంద్రుడు ఆగిను. ఆ సూర్యుడు ఆకాశం ముందు నిలిచి ఉండుట మరి ఇంచుమించు ఒక దినమెల్లా
త్వరపడలేదు. ఎందుకంటే అక్కడ రాయబడింది, ఆషేరు గ్రంథంలో రాయబడిందని ఒక దినమంతా కూడా ఆగిపోయింది. ఎందుకంటే యుద్ధము పొద్దుగూగితే చేయకూడదు అంటే రూల్ ఉంది, యుద్ధానికి ఒక్కొక్క పద్ధతి కూడా ఉంది. సూర్యుడు మరి పొద్దుగూగితే యుద్ధం ఆపేస్తారు. అందుకని ఈ 5 రాజులు జయించడానికి ఒక దినమంతా అంటే దాదాపు 2 దినాలు అక్కడ యుద్ధం జరిగింది. 5 రాజులు మన సైన్యం అంతా కూడా ఒకేసారి మరి యెహోషువకి మరి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ముందుగానే యెహోషువకి. ఎందుకంటే అక్కడ 10:8 అప్పుడు యెహోవా వారికి భయపడబాకు, నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలబడు యెహోషువతో సెలవేయగా. ఎందుకంటే వారు యెహోషువగా గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడ్డారు. అంటే 5 రాజుల మీద సైన్యం ఎంత ఉంటుందో, ఎన్ని లక్షలు ఉంటుందో చెప్పలేము. ఈ 5 రాజుల సైన్యాన్ని ఓడించడానికి యెహోషువ గొప్ప సహాయం చేశాడు దేవుడు. యుద్ధం దేవుడే, ఇప్పుడైనా దేవుడే చేస్తాడు యుద్ధం. ఇప్పుడు మన పక్షం కూడా దేవుడే యుద్ధం చేసేది, మానవులు ఏ పాటి వారు కాబట్టి అప్పుడు మనుషులతో యుద్ధం ఉన్నది. ఇప్పుడైతే కంటికి కనపడని సాతాను శక్తులతో విశ్వాసులకు కానీ బోధకులకు కానీ నాయకులకు కానీ యుద్ధం ఉండదని మనం తెలుసుకోవాలా. కాబట్టి అప్పుడు మరి మనుషులు, కంటికి కనపడే మనుషులు 5 రాజుల సైన్యం ఒకేసారి మరి ఆ యుద్ధం మీద మరి పడ్డప్పుడు ఆకాశం నుంచి వడగళ్ళ చేత చచ్చిన వారు కొంత, ఆ తర్వాత కత్తి చేత చచ్చిన వారు కొంత. ఆ విధంగా సూర్యుడిని మరి చంద్రుడిని ఆపిన ఘనత ఆ తర్వాత కానీ అంత ముందు కానీ ఎక్కడా లేదని ఇక్కడ బైబిల్లో రాయబడింది. సూర్యుడు ఆకాశం ముందు నిలిచి ఇంచుమించు ఒక దినమెల్లా అస్తమించి త్వరపడలేదు. అయితే యెహోవా ఒక నరుడి మనవిని ఆ దినమంతటి దినము అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ ఉండలేదు. యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధం చేసెను. అప్పుడు యెహోషువ అతనితో ఇశ్రాయేలు అందరూ గిల్గాలు నుండి మరి పాలెంలోకి తిరిగి వచ్చారు. అయితే ఈ 5 రాజులు ఎక్కడికి వెళ్ళారంటే ఆ సైన్యం అంతా కూడా కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. అయితే 5 రాజులు ఒక గృహలో దాక్కున్నారు. ఆ గృహలో దాక్కున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ గృహకి రాళ్ళు అడ్డం పెట్టేశారు. ఈ ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా రాళ్ళు అడ్డం పెడుతుంటారు. అతను యెహోషువ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ గృహలో ఉన్న 5 రాజుల్ని బయటికి తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు ఏమని, యెహోషువ ఏమని, 10:23 వారు అలాగా చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యాయతు రాజును, లాకీష్ రాజును, ఎద్గోను రాజును, రాజులు 5 గృహలో ఉండి అతని ఎద్దుకి తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులు వెలుపలికి రప్పించి యెహోషువ వారి యొద్ద నిలిచిండి. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలును పిలిపించి తనతో యుద్ధమునకు వచ్చిన యోధులందరూ అధిపతులను చూసి, మీరు నా దగ్గరికి రండి, ఈ రాజులు మెడ మీద మీ పాదములు పెట్టండి అన్నాడు. ఈ 5 రాజులు మెడ మీద మీ పాదములు పెట్టండి అన్నాడు. వెంటనే వాళ్ళ మెడల మీద ఈ సైన్యం అంతా పాదాలు పెట్టారు. అంటే అప్పుడు యెహోషువ వారిని చూసి, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించుడి, ధైర్యంగా ఉండుడి, మీరు ఎవరితో యుద్ధము చేయుదురో మీ శత్రులందరికీ యెహోవా వీరికి చేసినట్టే చేయనని చెప్పి మరి అక్కడ వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ ఏ మాట పలికితే అక్కడ అది జరిగిపోతుంది. ఎందుకంటే దేవుడు పంపించిన వ్యక్తి యెహోషువ చాలా నమ్మకస్తుడు. తన గురువు గారి దగ్గర ఎంత నమ్మకస్తుడు అంటే అంత నమ్మకస్తుడు. తన గురువు గారు మరి పైన 40 దినాలు ప్రభు దగ్గర ఉంటే మోషే, ఈయన కొండ కింద 40 దినాలు ఉన్నాడు ఆయన గురువు గారి కోసం. అయితే ఈ నాయకత్వము మరి కనిపెట్టుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేల్ అన్ని లక్షల మందికి దేవుడు యెహోషువని నాయకత్తుడుగా మొట్టమొదట సంఘం 5 దేశాల నుంచి వచ్చిన సంఘానికి నాయకుడు యెహోషువ. ఇప్పుడు యెహోషువ అంటే దాదాపు మనకు యేసు ప్రభుతో సమానంగా మనం తెలుసుకోవాలి. ఆనాటికి మంది అన్ని లక్షల మంది నడిపించగలిగిన సామర్థ్యం యెహోషువకి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే తండ్రికి లోబడ్డాడు, గురువుగారికి లోబడ్డాడు, అట్లాగనే అన్ని విషయాల్లో చాలా నమ్మకంగా ఉన్నాడు యెహోషువ. అందుకని యెహోషువ నాయకత్వంలో మరి 5 రాజులు యెహోషువకి గొప్ప వాగ్దానం అంచాడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడు అని చెప్పిన వాగ్దానం యెహోషువకి దేవుడు ఇచ్చాడు. అట్లాగని యేసు ప్రభుకు కూడా అదే వాగ్దానం తండ్రికి ఇచ్చాడు. ఎందుకంటే ఏ మనుషుడు కానీ, ఏ శాస్త్రి కానీ, ఏ పరిశుడు కానీ నీ ఎదుట నిలవజాలడు అని చెప్పి వాగ్దానం దేవుడు ఆయన ఉచిత కృపచేత మరి యేసు ప్రభు కూడా ఇచ్చినడం మనం తెలుసుకోవాలి. అయితే యేసు ప్రభు ఇచ్చిన ఆ వాగ్దానము మనం చూస్తున్నాము. అప్పుడు ఆనాటికలో మరి ఐగుప్తు దేశంలో వచ్చిన సంఘానికి మరి యెహోషువ నాయకత్వం వహించడం మనం తెలుసుకోవాలి. ఆ నాయకత్వంలో మరి ఈ విధంగా
చేసిన సంఘటన మనం చూస్తున్నాం. నీ శత్రులందరికీ యెహోవా వీరికి చేసినట్టే చేయను. ఆ తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి ఈ 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలం వరకు చెట్ల మీద వేలాడించెను. ప్రొద్దుగూకిన సమయంలో యెహోషువ సెలవిగా జనులందరూ ఆ చెట్ల మీద వారిని దించి వారు దిగిన గృహలోనే ఆ శవలను పడవేసి ఆ గృహకు గొప్ప రాళ్ళు వేసిరి. అంటే 5 రాజులు సైన్యాన్ని చంపడానికి దేవుడు కృప చూపించాడు యెహోషువకి. యెహోషువ దగ్గర ఉన్న ఏదులు మరి 5 రాజుల మీద వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టాడు. యేసుప్రభు చెప్పిన మన సబ్జెక్ట్ ఏంటంటే నీ పాదముల కింద, అంటే శత్రువుని నీ పాదముల కింద ఉంచు పర్యంతము నా కుడిపాసాను కూర్చొని చెప్పి యేసుప్రభు చెప్పిన మాట పాత నిబంధనలో ఆ మొట్ట సంఘానికి దేవుడు యెహోషువకు అనుగ్రహించాడు. మీరు భయపడబాకండి, దృఢత కలిగి ఉండి ధైర్యంగా ఉండండి. ఎక్కడ పోయినా సరే మీరు ఎవరితో యుద్ధం చేస్తారో వీళ్ళు ఏ విధంగా మీరు వీళ్ళ భుజాల మీద కాళ్ళు పెట్టారో అదే విధంగా నీకు దేవుడు మనకు జీవిస్తాడని చెప్పి యెహోషువ నాయకత్వంలో ఆ యోధులందరినీ కూడా బలపరిచి ముందుకు నడిపించేవాడు. యెహోషువ నాయకత్వం లక్ష్యాన్ని కలిగిన వాడు కాబట్టి ఉదయకాలంలోనే ఆయన సైన్యాన్ని లేపి ఊహపరుస్తాడు. యెహోషువ ఉదయకాలంలోనే ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన దేవుడి పని అంటే ఎంతో ఆసక్తి చేస్తాడు యెహోషువ. అట్లాగే యెహోషువ కాలంలో ఆ విధంగా దేవుడు గొప్ప సహాయం చేశాడు. శత్రువులందరినీ కూడా మరి వాళ్ళ పాదాల కింద ఉంచాడు. అయితే కొత్త నిబంధనలకు వచ్చేళ్ళకి దేవుడు ఒక గొప్ప పెనుమార్పు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం నెరవేర్చాలంటే మనకు 1 కొరింథీ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు పునరుత్థానం లేచిన తర్వాత ఈ వాగ్దానం దేవుడు ఆయనకి అనుగ్రహిస్తాడనే సంగతి మనం తెలుసుకోవాలి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఇక్కడ 25వ వచనం చెబుతాడు. ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల కింద ఉంచు పర్యంతం ఆయన రాజ్య పరిపాలన చేయుచుండెను. కడపట నశించే శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచెను. సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకి సమస్తము లోపర్చని వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదని సంగతి విశదమే. మరియు సమస్తము తనకి లోపరచబడినప్పుడు దేవుడు సమస్తములను సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్త విషయంలో దేవుడికి తానే లోబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభు తండ్రికి లోబడ్డాడు, సమస్త విషయంలో లోబడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే లోబడ్డాడు, ఎన్ని బాధలు వచ్చినా కూడా లోబడ్డాడు. తండ్రి నువ్వు నాకు అప్పచెప్పిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నీ నామానికి నేను మహిమ తెచ్చినాడు. అందుకని మానవుడికి ఎన్ని శ్రమలు వస్తాయి, అన్ని శ్రమలు యేసుప్రభుకి వచ్చినది మనం తెలుసుకోవాలా. అయితే యేసుప్రభుకి వచ్చిన శ్రమలు చాలా భయంకరమైన శ్రమలు. అంటే ఆయనకు కృపను దేవుడు అనుగ్రహించాడు కాబట్టి అంత శ్రమ దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇందుకు ఈ వాక్యం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే శత్రువును జయించాలంటే, మరణాన్ని జయించాలంటే యేసుప్రభు మొట్టమొదటిగా ఆయన తన వారిని అంటాడు. ఇక్కడ అదే అధ్యాయములో 22 వచనం మనం చదువుకుంటే ఆదాము నందు ఎందరూ ఎలాగా మృతి పొందిరో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే యేసు ప్రభు శత్రువుని ఓడించి, అంటే మరణాన్ని చంపేవాడిని, మరణింపజేసే శత్రువుని ఓడించి ఆయన జయించి శత్రులు తన పాదముల కింద ఉంచడానికి దేవుడు ఆదాముని మొట్టమొదట దేవుడు చేశాడు. ఆదాముకి కూడా సమస్తం అప్పచెప్పాడు దేవుడు. కానీ ఆదాము ఓడిపోయాడు. ఓడిపోయినందువల్ల యేసుప్రభు దాన్ని జయించాడు. ఎందుకంటే యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి 3 ప్రశ్నలు వేస్తాడు. ఏమంటే, ఒకటి, నువ్వు దేవుడు కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెగా చేయమన్నాడు. దేవుడు మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పినాడు. అట్లాగనే మరి ఇక్కడి నుంచి దూకు, నీ దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారని మరి కీర్తన గ్రంథం 92:12 వచనంలో వాడు ఉచ్చరిస్తాడు. అయితే నీ దేవుణ్ణి శోధించవద్దని మరి ప్రభు చెప్పాడు. ఆ తర్వాత ఈ సమస్త అధికారము నాకు అప్పచెప్పబడింది, నేను అది ఎవరికిస్తే, అంటే సాతాను ఆదాము దగ్గర దొంగిలించాడు ఆ అధికారాన్ని. అక్కడ ఆదాము లోబడినందువల్ల ఆ అధికారం పోగొట్టుకున్నాడు మానవుడు. దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు కాబట్టి ఆదాము ఏ పేరు పెడితే భూమి మీద జంతువులు కానీ మరి పక్షులు కానీ పురుగులు కానీ ఇప్పుడు అదే పేరు ఉందంటే సమస్తము అధికారము ఆదాముకున్నది. ఆదాము కూడా మంచి జ్ఞానవంతుడు, మంచి వివేకవంతుడు, దేవుడి పోలికలో దేవుడు రూపంలో చేసుకున్నాడు. అంతా దేవుడికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అయితే అవ్వ మోసపోయింది. అంటే పదే సాతాను మోసం చేయటానికి దేవుడికి తెలుసు, ఆ ఆది దంపతులు మోసపోతారని తెలుసు. ఆయన ముందుగానే ప్రణాళిక వేస్తున్నాడు. దానికి పరిచయం కూడా ఆయన
ఆయన వాగ్దానంలో ఇచ్చినాడు మనం తెలుసుకోవాలా. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట మనం గ్రహించాలా. యేసు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత తన వారిని బతికిస్తాడని ఇక్కడ రాయబడింది. 23వ వచనంలో, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడును, ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు. అంటే ఆయన వారంటే ఆయన నమ్ముకున్న వారు, ఆయన నామాన్ని విశ్వసించిన వారు, ఆయన ఆత్మతో కడగబడిన వారు, ఆయన రక్తంతో కడగబడిన వారు, ఆయన కోసం శ్రమైనా, బాధైనా, అవమానైనా, నిందలైనా వచ్చిన ఆయన కావాలని చెప్పి ఆ నిశ్చిత్తంలోని వెళ్ళాలని కనిపెట్టుకున్నవారు, ఆయన వారు బ్రతికించబడును అని ఇక్కడ రాయబడింది. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి రాజ్యము అప్పగించును. అంటే అప్పుడు అంతము వచ్చును. తండ్రికి ఈ భూలోకంలో ఉన్న ప్రతి సాతాన శక్తులన్నింటినీ కూడా ఓడించి మరణాన్ని జయించి, అక్కడ ఇంతకుముందు యేసు ప్రభు ఆయన భూమి మీదకి రాకమునుపు సమయలు కాలం మొదలుకొని అంత కూడా మరి కింద భూలోకములో మరి పాతాళం ఉండేది, అక్కడికి వెళ్ళేవారు అందరూ కూడా. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మరణాన్ని జయించిన తర్వాత పునరుద్ధానం లేచిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఎఫ్సీ పత్రికలో రాయబడిన 4వ అధ్యాయంలో ఆయన పాతాళంలోకి వెళ్ళి సాతాను దగ్గర ఉన్న ఆ అధికారాన్ని, ఆ తాళపు చెవిని తీసుకొని ఆయన వచ్చి ఇక ఆయన అంతకుముందు ఆదాము మొదలుకొని ఎందరైతే మృతి పొంది ఉన్నారో అందరిని తీసుకొని పరదేశికి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు శిలువ మీద గజ్జితంతో అంటాడు. ఒక అతనేమో, ప్రభా నువ్వు దేవుడి కుమారుడు అయితే నన్ను రక్షించమంటాడు. ఒక అతనేమో, నువ్వు అదే శిక్షలో ఉన్నావు, నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఆయన ఏ పాపం చేయలేదు. తండ్రి ప్రభువా, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుప్రభు అంటాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావను. అంటే పరదేశి ఇప్పుడు ఉన్నది మనకుంది, పరలోక రాజ్యంలో ఇంకా చేరాలంటే టైం పట్టింది. కాబట్టి పరదేశంలోకి మరి చేర్చాడు ఆయన. అంటే ఒక ప్రత్యేకమైన విశ్రాంతి గది, విశ్రాంతి ప్లేస్. అక్కడ ఆదాము మొదలుకొని ఎందరైతే మరి మరణించారో, తన కొరకు జీవించారో వీళ్ళందరినీ కూడా ఆయన లేపుకొని పరదేశికి వెళ్ళినట్టుగా దేవుడు స్పష్టంగా తెలియబడుతుంది. తన వారంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు, యేసు ప్రభు ఆత్మతో కడగబడిన వారు, యేసు ప్రభు నామాన్ని విశ్వసించిన వారు తన వారని మనం తెలుసుకోవాలా. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదంటాడు. కాబట్టి ఆత్మ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును అంగీకరించిన వారు అంతా కూడా తన వారే. అటు తర్వాత ఆయన సమస్తం ఆధిపత్యమును, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. అప్పుడు అంతం రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి మీద శత్రువు అంటూ లేకుండా. అయితే యేసు ప్రభు సమస్తాన్ని జయించినాడు, మరణాన్ని జయించాడు. భూలోకంలో మానవుడి దగ్గరగా వచ్చిన 15 రకాల శరీర కార్యాలను కూడా ఆయన జయించినాడు. అందుకని మరణాన్ని జయించి ఆయన పునరుద్ధరణలో లేచి మహిమ శరీరంతో లేచిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆకాశం కింద ఏ నామంలో రక్షణ లేదని మనం తెలుసుకోవాలి. ప్రేమని దేవుడి బిడ్డలారా, మనం తెలుసుకొని ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే విడుదల, ఆయన నామంలోనే మార్గం అని తెలుసుకోవాలా. ఎందుకనగా తన తండ్రి తన శత్రులందరినీ తన పాదముల కింద ఉంచు పర్యంతము ఆయన రాజ్య పరిపాలన చేస్తూనే ఉంటాడు. సంఘములో నుంచి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు, తన పాదాల కింద ఉంచు పర్యంతము. అందుకని కడపట నశింపు శత్రువు మరణము. అంటే మరణమే శత్రువు. మానవుడికి శత్రువు ఎవరు? మరణమే. మరణానికి భయపడుతున్నారు. ప్రపంచం చూడండి, ఇప్పుడు ఎంతటి వాడైనా సరే, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, మరి ఆయన మాస్క్ పెట్టుకొని ముందుకు రాడు. అంటే ప్రాణం పోతేమో భయం, మరణ భయం. అయితే యేసు ప్రభు ఆ మరణాన్ని జయించిన సంగతి ప్రపంచానికి తెలియకపోవటం వల్ల ఈ ఉపద్రవాలని, ఈ అనేకమైన వ్యాధులని వస్తాయని మనం తెలుసుకోవాలా. అందుకని ఆ మరణాన్ని జయించిన వాడు ఆయన. మరణము చూస్తే మరణానికే భయము. యేసు ప్రభుని చూస్తే అంటే సమస్తాన్ని జయించినాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందంటాడు. ఆయన తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. శత్రు బలమంతం మీద కూడా అధికారం కలిగిన వాడు. ఎందుకంటే అధికారం తండ్రి దగ్గర సమస్తమైన, తండ్రికి సంపూర్ణంగా లోబడ్డాడు. కాబట్టి తన ప్రియకుమారుడికి అధికారం ఇచ్చాడని మనం తెలుసుకోవాలా. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచెను. సమస్తమును లోపరచబడి ఉందని చెప్పినప్పుడు ఆయనకి సమస్తము లోపర్చిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్న సంగతి విశదమే. అంటే సమస్తము లోపరిచిన వాడు ఆయనే. ఎందుకు తండ్రి లోపరిచాడు? ఎందుకంటే తండ్రికి సంపూర్ణంగా మరి విధేయత చూపించాడు యేసు ప్రభు. అందుకని ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తాను అన్నాడు. అయితే యేసు ప్రభు కూడా శ్రమలు, బాధలు వచ్చినాయి. బాధలు వచ్చినప్పుడు యేసు ప్రభు వెనక్కపోలా, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర తీసేయమన్నాడు.
తండ్రి మౌనం ఉన్నాడు. అది నువ్వు ఆ పాత్ర బరాయిస్తేనే ఆదాము మొదలుకొని ఎందరైతే పాపం చేశారో అందరి పాపం యేసుప్రభు మీద పడింది, అందరి శాపం యేసుప్రభు మీద పడింది. అందరి పాపం, శాపం, రోగము, వ్యాధులు, బాధలు సమస్తము కూడా ఆయన మీద వేసుకొని ఆయన పునరుద్ధానుడై మహిమ శరీరంతో లేచాడని వాక్యంలో రాయబడింది. రోమాపత్రిక 6:4 తండ్రి ఆత్మ మృతుల్లోంచి క్రీస్తుని లేపెను అనేది. అంటే మనం అర్థం చేసుకోవాలా, సమస్తము లోపొచ్చున్నాడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపొచ్చమని దేనికి తానే లోబడెను. ఎట్లుండగా ఇట్లా కాని ఎడల మృతులు కొరకు నువ్వు బాప్తిసం ఎవరెవరు పొందుతారు? చచ్చిపోయిన కోసం బాప్తిసం ఎందుకు పొందుతారు? యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా ఆయన నమ్ముకుంటే తిరిగి లేస్తామని బాప్తిసము. యేసు ప్రభు నమ్ముకోవటం అందుకు. చాలామంది ఇది మతం అని పేరు పెట్టి రకరకాలుగా భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఇది మతం కాదు దేవుడు బిడ్డలారా, అది మార్గము. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకే తెలియదు కనుక నువ్వు దేవుడిని అడిగితే దేవుడు చూపిస్తాడు. ఇక్కడ అనేక ఉపమానాలు కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమని? లాజరు ధనవంతుడు. లాజరు తండ్రి కుడిపాసన అంటే అబ్రహాము కుడిలో మొన్న నెమ్మది పొందుతున్నాడు. యేసుప్రభు కొరకు శ్రమలు, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు కూడా ధనవంతుడు ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకొని పంచపర వరాలు భుజించి ఈ లోకంలో సుఖంగా జీవించాడు. అతను అబ్రహాం తెలిసిన వాడే, అబ్రహామును కూడా తండ్రి అంటాడు. అంటే దేవుడిని నమ్ముకున్నవాడే. కానీ అతను పాతాళానికి వెళ్ళిపోయాడు. రెండు మార్గం, ఒకటి జీవము, ఒకటి నరకము. కనుక యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి జీవములోకి ప్రతి మానవుడిని తీసుకెళ్ళటానికి ఈ లోకంలోకి వచ్చాడన్న సంగతి మర్చిపోకూడదు. అందుకని యేసు ప్రభు సువార్త ప్రకటించే వారి పాదములు ఎట్లా ఉన్నాయంటే, మరి రోమాపత్రిక 10:15 సుందరమయమన్నట్టుగా ఇక్కడ రాయబడింది. రోమాపత్రిక 10:15 యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నావా? నీ పాదములు ఎంతో సుందరమైన తెలుసుకోవాలా. యేసుప్రభు సువార్త నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ప్రభు అభిషేకం నీ మీద ఉందని తెలుసుకోవాలా. ప్రకటించేవాడు పంపబడిన ఎట్లా ప్రకటించరు? ఇంది విషయమై ఉత్తమైన దాన్ని గురించి సువార్త ప్రకటించే వాని పాదములు ఎంతో చక్కనివై. అంటే సువార్త ప్రకటించే వాని పాదములు ఎంతో చక్కగా ఉంటాయని మన దేవుడు వాక్యం యెషయా గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది. ప్రేమ దేవుడు బిడ్డలారా, అయితే మానవుడికి దేవుడు అసాధారణమైన విజయం అనుగ్రహించాడు. ఇదే రోమాపత్రిక 16:20 దేవుడు స్పష్టంగా ఆయన మనం ఎందుకు పనికిరాని అయోగ్యులమైన మనల్ని దేవుడు అంత గొప్ప విజయం అనుగ్రహించాడు. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగొట్టును. ఇది ప్రభు స్పష్టంగా ఇచ్చాడు. మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మాటలు ప్రసరిస్తూ, ఇంతకుముందు మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం దేవుడు పిలిచాడు. ఆయన మాటలు అనేకులు బోధిస్తూ మనం జీవిస్తే, నమ్మకంగా జీవించామంటే విజయం ఆయన ఇస్తాడు. మంత కాదు, యుద్ధం యెహోవా. అప్పుడైనంతే ఇప్పుడైనంతే ఆయన యుద్ధం చేసేది ఆయన. మనం నిమిత్తం మాత్రం తెలుసుకొని మొదట ఆదాము ఎటువంటి వాడు, మనం కూడా అలాంటి వారం. అయితే 2 ఆదాము యేసు ప్రభు ఆకాశం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన సమస్తాన్ని జయించినాడు కాబట్టి ఆయన నమ్ముకున్న మనల్ని కూడా విజయం ఆయన, యుద్ధం ఆయన చేసి మన సంఘంలో ఆయన నమ్మకంగా శ్రమైన కష్టమైన ఈ లోకంలో యేసు ప్రభుని విడిచిపెట్టడానికి, యేసు ప్రభుని కాదంటానికి అనేకమైన శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, మరి అనేక వ్యాధులు, అనేకమైన అవమానాలు, నిందలు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు ప్రభుని విడిచిపెట్టకుండా నమ్మకంగా ఉంటే దేవుడు ఈ విజయం నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడని సంగతి తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన సంఘములో నుంచి, సీయోను నుంచి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని మనం మొట్టమొదటి చదువుకున్న వాక్యంలో విన్నాము. అయితే ఈ విజయం దేవుడు మనకి అనుగ్రహించాలంటే ఇక్కడ 19 రోమపత్రిక 16:19 మీ విధేయత అందరికీ ప్రసరమై గనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయంలో నిష్కపటంగా ఉండాలని కోరుచున్నాను. అది మేలు విషయంలో జ్ఞానులుగా ఉండాలి, కీడు విషయంలో నిష్కపటం. అంటే కీడు చేసేవారుగా మనం ఉండకూడదని మనం తెలుసుకోవాలా. శక్యమైతే అందరికీ మేలు చేయటం మనం నేర్చుకోవాలా. కీడు అనేది మనకి పనికిరాదు. ఒకవేళ యేసు ప్రభువులో లేనప్పుడు ఒకవేళ కీడు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం మేలు చేయటమే నేర్చుకోవాలి. యేసు ప్రభు మేలు చేసిన వారు దేవ పునరుద్ధానం, మనకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం పొందుతారని దేవుడు వాక్యం రాయబడింది. కాబట్టి మనం మేలు చేయాల. ఈ విధంగా మనం ఉన్నప్పుడు సమాధానకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సమాధానక కర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ప్రభువు ఆత్మ, ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు అని మనం తెలుసుకోవాలా. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చిత్తగొట్టును.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేను. మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆయన కృప ఎంతో విలువైనది. అయోగ్యులకి, ఎందుకు పనికిరాని వారికి, అయోగ్యులకి, చదువు సంధ్య లేని వారికి, మరి నీచులైన వారికి, ఈ లోకంలో ఎర్రి వారికి, ఏ జ్ఞానం లేని వారికి ఆయన రక్షణ ఇచ్చి గొప్పగా వాడుకున్నాడు. ఆది అపొస్తలులకి ఏ జ్ఞానం లేదండి, వాళ్ళకి నా అంటే తూరదు. పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళని బలపరిచి, వాళ్ళు చెప్పే మాటలకి ఇప్పుడు భాషను చెప్పేవారు లేరు కనుక వాళ్ళ ద్వారా దేవుడు విశేషమైన కార్యాలు జరిగించినాడు. మనం తెలుసుకొని అతని సంఘం అంటే మనం ఆయన శరీరమైన మన సంఘములో ప్రతి ఒక్కరూ ఆయన అవయవాలే. సంఘానికి శిరస్సు యేసు ప్రభు శిరస్సు తండ్రి, మనం తెలుసుకోవాలి. అయితే సంఘములో ప్రతి ఒక్కరూ ఆయన సంఘానికి ఇచ్చిన వాగ్దానం, మీ పాదముల కింద సాతాను చిత్తగొట్టు ప్రయత్నము నా తండ్రి కుడిపాసన కూర్చోమని చెప్పిన వాగ్దానం ఇక్కడ నెరవేర్చిన దేవుడు స్పష్టంగా తెలియబడి, అక్కడ మనం ఆది కాండలో మనం విన్నాం, స్త్రీ సంతానంకు నీ సంతానకు వైరమని. ఈ సంఘము నిన్ను తలకాయ మీద కొట్టేది, నువ్వు మెడ మీద కరుస్తావని సర్పానికి దీనికి ఈ లోకంలో ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధ లోకనాథులు, ఆకాశమైన దొరాత్మ సమూహములు, ఇవన్నీ కూడా శత్రువులు. మనకి ఆనాటికలో ఇశ్రాయేలుకి శత్రువులు అంటే మనుషులు శత్రువులు. ఇప్పుడు అవి శత్రువులు కాదు. ఈ లోకంలో మనుషులు ఎవరు మనకు శత్రువు కాదు. మనుషుల్లో నుంచి ప్రేరేపిస్తూ రకరకాలుగా భిన్నమైన అభిప్రాయాలు కలిగి అపార్థం చేసుకొని ఒక ఇంట్లో మరి ఇద్దరికి ముగ్గురు శత్రువులుగా చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు నామ నిమిత్తం శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు రకరకాల వస్తాయి. అయితే ఇవన్నీ కూడా అవే కలగజేస్తాయని తెలుసుకొని కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాయి, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, అట్లాగని కలహాలు పెడతా ఉంటాయి, ఒకరికంటే ఒకరు పడకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శత్రువులన్నీ జయించాలంటే సమాధానకర్త ఇప్పుడు మనం కలిగి ఉండాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడిని సంగతి తెలుసుకొని ఆయన సమాధానం అనుగ్రహించడానికి యూదులుగును అన్ని జనులకి అసలు పడదు. అయితే దేవుడు యూదుల్ని అన్ని జనులు ఏకం చేయడానికి తన ప్రాణం పెట్టాడు. భూలోకాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన ఏకం చేయడానికి తన ప్రాణం పెట్టాడు. మనం తెలుసుకొని యేసు ప్రభు సమాధానకి కర్త, సమాధానకి కారకుడు, సమాధానాన్ని అనుగ్రహించేవాళ్ళను ఆయన జయించున్నాడు. కాబట్టి మనం ఆయనలో ఉంటే ఆయన మనలో ఉంటాడు. మన పాదముల కింద సాతాను చితగుతాడని మనం తెలుసుకోవాలి. అంతేగాని అది మనల్ని ఒత్తించింది కాదు, సంఘాన్ని గురించి ఒత్తించింది అనేది మనం తెలుసుకొని యేసు ప్రభు బిడ్డలో ఎట్లా ఉన్నామో మనం తెలుసుకొని యేసు ప్రభు పాదముల కింద ప్రతిదీ కూడా, సంఘం పాదముల కింద ప్రతిదీ కూడా ఆయన లోపరుస్తాడని తెలుసుకొని ఆ తర్వాత మరి సంఘము తండ్రి కుడిపాసమున ఆయన ఆశ్రయుడవుతని దేవుడు వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన కుడిపాసమున జీవించాలంటే అంత సామాన్యమైన పని కాదు. ఎంతో నమ్మకంగా ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అన్నిట్లో నమ్మకంగా ఉంటూ ప్రభులు ముందు సాగిపోదాం. దేవుడి చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ శత్రువునైనా నా పాదముల కింద ఉంచు పర్యంతం నా కుడిపాసన కూర్చొని వాగ్దానం అయా దావీదు ద్వారా నువ్వు తన ప్రవచనాత్మైన మాటలు ప్రభా నువ్వు అనుగ్రహించిన ప్రభావ, ఆది కాండంలో కూడా ఆ వాగ్దానం ఇచ్చిన ప్రభావ, ఎందరనైనా తండ్రి చేసిన వాగ్దానాలు, ప్రవచనాత్మైన ప్రవచనములు సమస్తము నెరవేర్చి తండ్రి మరణాన్ని జయించి శత్రు బలవంతుల మీద అధికారం పొంది ప్రభా, భూలోకంలో పరలోక సర్వాధికారం నీకొక్కడికే ఉంది ప్రభా. ఈ లోకంలో రాయబడింది ప్రభా తండ్రి నాయన, నీ నామ మహిమద్దు ప్రభా. సంఘమున తండ్రి ఆయా సువార్త ప్రకటించే వాని పాదములు ఎంతో పర్వతం మీద ఎంతో సుందరంగా ఉన్నాయి ప్రభా. ఇప్పుడైతే నేను శీఘ్రంగా తండ్రి సమాధానకర్త దేవుడు మీ పాదాల కింద సాతాన్ని చిత్తగొడతానని చెప్పింది దేవుడు తండ్రి. అవునైనా వాడి క్రియలన్నీ కూడా నాయన ఆయా సంఘం ఆయన పాదాల కింద చిత్తగొట్టి దేవుడు తండ్రి సమస్త అధికారం నీకే ఉంది ప్రభా తండ్రి. నీ జ్ఞాపకం చేసుకునైనా మానవుడు వట్టివాడు మట్టివాడే ప్రభా తండ్రి. అయితే నువ్వు సమస్తాన్ని జయించిన ప్రభా, సాతాను శక్తులు జయించిన, అంధకార శక్తులు జయించిన ప్రభా. ఈ లోకంలో సమస్తము తండ్రికి నీకు లోపరిచినాడు ఏంటంటే, ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా నువ్వు లోపడ్డావు కనుక తండ్రి మేము కూడా సంపూర్ణంగా నీకు లోబడి జీవించే భాగ్యం మాకు దయచేయనా. అయా జ్ఞాన విషయంలోనైనా తండ్రి అయ్యా ఈ లోకంలో నిష్కపటంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయనా. కీడు విషయంలో తండ్రి మేమునైనా అయ్యా నిరపరాధులుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినవి సహాయం చేయండి. నా మహిమద్దు తండ్రి అయ్యా ఎందరైతే వింటున్నారో ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మేలుతో వాళ్ళ హృదయాలు నింపి అమ్మనికి మహిమ తెచ్చుకుతండి. సమస్తమునైనా పాదాల కింద ఉంచి దేవుడు తండ్రి శత్రువును జయించిన, మరణాన్ని జయించిన, పాపాన్ని జయించిన, సమస్తము నువ్వు జయించిన ప్రభా. నువ్వు మాలో ఉన్నప్పుడు తండ్రి మాకు జీతం ఇస్తామని చెప్పి గ్రహించి మనసు ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేసి సహాయం చేతండి. ఎందరైతే వ్యాధులనైనా బాధలతో ఉన్నారు ప్రభా, అనేక మంది తండ్రి అయ్యా కరుణ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వాగ్దానం అయితే ఉంది ప్రభా, వాగ్దానంలాగా గుర్తు చేసి నీ వైపు తిరిగే భాగ్యాన్ని అనుగ్రహించిన నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థ, పొందిన గామి చేత మీరు స్వస్థత పొందితే లెక్కలు ఇప్పుడు శత్రు బలవంతమైన అధికారం ఇచ్చినావు నాన్న. ఏది ఎంత మాత్రం హాని చేయదని చెప్పినావు ప్రభా. ఎందరో నాయన తండ్రి మరణ పడక మీద ఉన్న వారిని బతికించినావు ప్రభా. అయా కరుణ వ్యాధితో బాధపడుతున్నా, ఊపిరి ఆడక తండ్రి జీవం లేక నాయన
ఎందరో నాయన బాధపడుతున్నారు. అలాంటి వారిని నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎందరికోను భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఎందరినోనూ బతికించినావు ప్రభా. నువ్వు గొప్ప దేవుడిని తెలుసుకుని అయినా నీ వైపు చూసినైనా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించిన నీ నామలోని రక్షణ, నీ నామలోనే బ్రతికేది ప్రభా. నీ నామలోనైనా మార్గము, సత్యము, జీవములు ప్రవేశించే ప్రభా. ప్రతి ఒక్కరు తెలుసుకొని మేలుతో వాళ్ళ హృదయాలు నింపి నామానికి మహిమ తెచ్చుకోమని, నువ్వెంత గొప్ప దేవుడు తెలుసుకొని ప్రభా. సూర్యుని తని, సముద్రముని, గాలిని ఆపగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివి చంపి గ్రహించి మనసు ప్రతి ఒక్క బిడికి మాకు అనుగ్రహించి నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని యేసు ప్రభువు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.